బాగున్నారా? బాగున్నానండి. సరే, ఎన్నో క్యారెక్టర్లు చేశారు, ఎన్నో సినిమాలు తీశారు. ఇది ఒక జీవిత కథ, ఒరిజినల్ కథ. ఇది మీకు తెలుసు సార్ ఈ కథ. ఇది చాలా లేట్గా వచ్చిందని నేను అనుకుంటున్నా. మీకేమనిపించింది సార్ ఈ సినిమా తీసినప్పుడు కానీ, మీరు అంటే ఈ షూటింగ్లో మీరు ఉన్నారు కాబట్టి ఆ క్యారెక్టర్ మీకు చేసినప్పుడు కానీ ఏమనిపించింది? అది నిజంగా ఇలాంటి రియల్గా జరిగిన సినిమాల కథలు రావాలండి మనకి. ఎందుకంటే ఒక అల్లూరి సీతారామరాజుని ఎక్కడో ఉండేవారు ఆయన. మరి ఆయన బ్రహ్మాండంగా వచ్చిన తర్వాత సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయింది, ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. మొన్ననే మణిపూర్ వెళ్ళాము. అక్కడ సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నటువంటి ఆ ఇల్లు ఇప్పటికీ కూడా అలాగే ఉన్నది. ఆ ఇల్లు కూలిపోయే స్థితి వస్తే దానికి పైన అంతా కూడా ఇలా పెద్ద టాప్గా వేసేసి అన్నీ వేసేసి ఇంటి మాత్రం అలాగే వచ్చారు. అక్కడే దాంట్లోనే ఒక కింద హౌస్ ఉంటారు, పాత గృహం, పాత కింద గృహం అంటారు, ఏదో అంటారు. అది అలాంటి దాంట్లో ఆయన అక్కడ పడుకునేవారంటే ఏదైనా డేంజర్ వస్తే. అట్లా అవన్నీ కూడా చూసాం. అలాంటి జీవిత కథల్లో నటించగలగడం అనేది ఒక అదృష్టం అండి. ఇందులో నా క్యారెక్టర్ అని కాదు కానండి, సీతమ్మ గారి క్యారెక్టర్ చేస్తున్న ఆమెలకి నిజంగా ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్, దేవుడిచ్చిన వరం. అది చాలా మంచి పేరు వస్తుంది ఆవిడికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు ఈ సినిమా మీద రైట్స్కు సంబంధించి చిన్న గొడవ ఏదో నడుస్తుంది, టైటిల్ మీద కూడా ఏదో గొడవ ఉంది. ఏంటిది అది? యాక్చువల్గా వాళ్ళు టైటిల్ అనేది వేరే టైటిల్ పెట్టారు, అంటే సిమిలర్గా పెట్టారు. వాళ్ళు టైటిల్ అనేది సిమిలర్గా పెట్టారు సార్. ఎవరైనా సరే డొక్కా సీతమ్మ గారి చరిత్ర తీసేటప్పుడు ఆ సీతమ్మ తల్లి పేరే పెడతారు తప్ప వేరే పేరు ఏం పెట్టరు. సో ఆవిడెవరు అంటే మన ఆంధ్రప్రదేశ్లో పుట్టిన తెలుగు ఆవిడ. అండ్ నెంబర్ 2 ఏంటంటే, బేసిక్గా అందరికీ అన్న పెట్టేవాళ్ళు అన్నపూర్ణేశ్వరితో పోలుస్తారు. సో అందుకే ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అని చెప్పి టైటిల్ పెట్టడం జరిగిందండి. సీతమ్మ గారి టైటిల్ సినిమా చేసేటప్పుడు సీతమ్మ గారి టైటిల్ పెడతాం, కాకపోతే వాళ్ళది మాది సిమిలర్గా ఉందని చెప్పి వాళ్ళు అబ్జెక్షన్ చేస్తాం తప్ప అలాంటిది ఇంకేం లేదు సార్. దీని మీద రీసెర్చ్ ఏం చేశారు మీరు? ఎంతవరకు రీసెర్చ్ చేశారు? నేను లైఫ్ మీద సార్, మేడం గారి లైఫ్ మీద, సీతమ్మ గారి లైఫ్ మీద మీరు సినిమా తీస్తున్నప్పుడు సార్ మీరు చేసిన రీసెర్చ్ ఏంటి సార్? సీతమ్మ గారి గురించి మనం ఆల్రెడీ, అంటే నాకు తెలిసినప్పుడు కానీ వింటూ ఉన్నాను సార్, పెద్దగా ఏం లేదు. ఆ తర్వాత గరికపాటి గారు కానీ, లేకపోతే మన చాగంటి గారు కానీ, ఇలాంటి గొప్ప గొప్ప మహా వ్యక్తులందరూ ఆవిడ గురించి చెప్పేటప్పుడు కొంచెం ఇన్స్పైర్ అయ్యారు. సరే, ఓకే, డన్, బాగున్నారు, చేద్దాం, ఇదేదో మంచి అంశం ఉందనిపించింది. ఆ తర్వాత కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సో ఆయన చెప్పగానే ఇంకా సీతమ్మ తల్లికి ఇంకా అందరికీ తెలిసిందన్నమాట. సో ఎవరు సో అంటే అన్నీ తెలిసింది. సో ఆ తర్వాత ఈ సినిమా చేద్దాం, ఒక మెగాస్టార్ అభిమానిగా, ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా, ఒక సినిమా వాడిగా చేసేటప్పుడు ఒక మంచి సినిమాతో నేను ఇంట్రడ్యూస్ అవ్వాలని చెప్పేసి సీతమ్మ గారి చరిత్ర సినిమా తీద్దామని చెప్పి అనుకొని ఒక 8 months బ్యాక్ అనుకుంటా, నేను డొంకల గన్నవరం వెళ్ళి వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరిలో భీముడి గారు కానీ, ఉదయ భాస్కర్ కానీ, శ్రీనివాస్ గారు కానీ, మిగతా వాళ్ళందరి గురించి తెలుసుకొని వాళ్ళు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి, అలాగే మనం వింటున్నది కూడా కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి ఆవిడ ప్రతిష్ట కీర్తికి ఎటువంటి భంగం కలిగించుకుంటా ఆ తెలుగు ఆవిడ చరిత్ర ప్రతి తెలుగు వాళ్ళకి తెలియాలని చెప్పే ఉద్దేశంతో నేను కొంత రీసెర్చ్ చేసి చేయడం జరిగింది సార్. ట్యాక్స్ ఎగ్జామ్షన్ అడుగుతారా గవర్నమెంట్ని సార్? ఇది ఒరిజినల్ జీవిత కథ కాబట్టి ట్యాక్స్ ఎగ్జామ్షన్ అడుగుతారా? ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వకపోతే వాళ్ళ దురదృష్టం అంతే. డైరెక్టర్ గారు హాయ్ అండి, ఐఎమ్ అంజలి. సో బేసికల్గా ఏదైనా ఒక ఒరిజినల్ కథ తీసినప్పుడు, సో డొక్కా సీతమ్మ గారిది ఇట్స్ అన్ ఒరిజినల్ స్టోరీ, కాకపోతే మూవీగా చేసినప్పుడు కొంతవరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారు వాళ్ళ, అంటే లైక్ కొంతవరకు తీసుకున్నారు. మీరు అలా ఎంతవరకు తీసుకున్నారు? యాక్చువల్గా 80% అనేది మాత్రం ఆ లైవ్ ఇన్సిడెంట్లో జరిగిన కానీ, మనందరూ వింటున్నావు కానీ, లేకపోతే వాళ్ళు వారసులు వంశస్థులు చెప్పిన కానీ తీసుకున్నాం. ఒక 20% అంటే కొంచెం ఫిక్షన్ యాడ్ చేసాం. సో ఆ ఫిక్షన్ యాడ్ చేయడం వల్ల సీతమ్మ గారు కీర్తి పెంచేటట్లే ఉంటుంది తప్ప ఆవిడని ఎటువంటిది కించపరిచినట్లయితే మాత్రం అస్సలు ఉండదు మేడం. టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలంటే గూగుల్ చాలా వరకు హెల్ప్ చేస్తుంటుంది కొంతమంది గురించి తెలియడానికి. సో డొక్కా సీతమ్మ గారి గురించి తెలియాలి అంటే చాలా మంది గూగుల్లో సెర్చ్ చేయడమో, బుక్స్ లేకపోతే న్యూస్ ఆర్టికల్స్ చదువుతుంటారు. ఏదైనా ఒక కొత్తది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు, ఆవిడ ఫాలో చేస్తున్న వాళ్ళు ఎవరికీ తెలియదు, ఈ పాయింట్ ఈ సినిమాలో ఉంది అని కొత్తగా ఏదైనా పాయింట్ తీసుకొచ్చారా? తీసుకొచ్చేపాడు. ఎందుకంటే గూగుల్లో కొన్ని మాత్రమే తెలుసు. ఈ రోజు వరకు కూడా
కొద్దిమంది మాత్రమే డొక్కా సీతమ్మ వారసులు వంశస్థులు ఉన్నారని అటబోగడ తప్ప ఎవరికీ తెలియదు. మీ అందరి ముందే ఇప్పుడు ఒక 5గురిని వారసులు తీసుకొచ్చాం. అలాగే గూగుల్ తల్లికి కూడా తెలియని కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వారసుల ద్వారా నాకు కొన్ని తెలిసాయి. సో అవి కూడా అందరికీ ప్రవచనకర్తలు ఇవన్నీ చెప్పేటప్పుడు ఉన్నా తప్ప తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళ వారసుల దగ్గర నేను సేకరించి అవి కొంచెం హైడ్ చేసి అది స్క్రీన్ పైన మాత్రం చూపించడం ఉద్దేశంతో ఉంటాను సార్. ష్యూర్ అండి. ఈ జనరల్గా డాక్యుమెంటరీస్ అండి ఇవి. దీన్ని డాక్యుమెంటరీ లాగానే తీస్తే ఎవరు చూడరు. సినిమాగా చేసేటప్పుడు కొంత సినిమాటిక్గా చేయాలి, చేయక తప్పదు, ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, అదర్ క్యారెక్టర్స్ అయిన పెట్టి కొంత రిలీఫ్ అది కూడా వచ్చేటట్టు చేయాలి. కాబట్టి అవన్నీ చేస్తారు, సినిమాటిక్గానే ఉండాలి. ఇందాక ఆయన చెప్పినట్టుగా 80% ఒరిజినల్ స్టోరీ, ఒరిజినల్ క్యారెక్టర్ ఇవే ఉంటాయి ఇన్సిడెంట్స్. కాకపోతే కొంత ఇది ఉండాలి, ఇంట్రెస్ట్, విజువల్ చూసే ఇంట్రెస్ట్ కూడా రావాలి. కాబట్టి కొద్దిగా మార్పులు ఉంటాయి. షూర్ సార్. సుచిత్ర గారు. హాయ్ మ్యామ్, నమస్తే. సో మీరు చాలా సాంగ్స్ని కొరియోగ్రఫీ చేశారు. ద సాంగ్స్ ఆర్ వెరీ పాపులర్. సో అంటే లైక్ ఈ మూవీలో ఆమని గారితో మళ్ళీ కలిసి వర్క్ చేయడం, సో డ్యూరింగ్ ద సాంగ్ పీరియడ్ మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? అప్పటికి ఇప్పటికీ ఇండస్ట్రీలో కావచ్చు, షూటింగ్స్లో కావచ్చు, కొరియోగ్రఫీలో మీరు చూస్తున్న డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్గా ఈ ఫిలింలో డాన్స్లన్నీ ఏమి ఉండవండి. నా జీవితంలో ఫస్ట్ టైం డొక్కా సీతమ్మ అనే సినిమాకి డైరెక్టర్ గారు రవినారాయణ గారు వచ్చి, మేడం ఈ సినిమా అంతా ఒక ఎత్తు, ఈ క్లైమాక్స్ సాంగ్ ఒక ఎత్తు అని అన్నప్పుడు ఫస్ట్ టైం నేను డొక్కా సీతమ్మ గారు కదలకుండా పడుకుని, అంటే ఆ డిమైస్ టైంలో ఎలాగూ ఆవిడ పడుకుంటారు, ఆవిడ గురించి కృతజ్ఞతతో ప్రకృతి కానీ అన్ని జీవరాశులకి ఆవిడ భోజనం పెట్టారు. మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, దాహంతో ఏడుస్తున్న మొక్క కావచ్చు, అన్నిటికీ ఆవిడ సేవ చేశారు. సో అన్నీ ఎలా విలవిల్లాడిపోతాయి. ఆ వ్యక్తి భూమి నుండి వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఎలా స్పందిస్తాయి అనేది ఈ కథ ఆఖరి పాటలో హృదయంతో తెరకెక్కించాం. డైరెక్టర్ గారు, నా పేరు కీర్తి అండి. Hi, madam. అంటే 2016లో రిజిస్ట్రేషన్ చేసిన కథని చేయటానికి, అంటే ఇలా మన తెర మీదకి తీసుకురావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టడానికి మెయిన్ కారణం, అంటే కథకి కావాల్సిన అంశాలని కలెక్ట్ చేయడానికి టైం పట్టిందా, లేదు అంటే ఇష్యూస్ వలన ఇంత టైం పట్టడానికి మెయిన్ కారణం ఏంటంటారు? ఏమమ్మా, యాక్చువల్గా అయితే 2016లో రిజిస్ట్రేషన్ కాదైతే నాది కాదు. ఓకే. నేను ఒక 8 months బ్యాక్ కొంతమంది మిత్రులతో కలిసి రచనా సహకారం తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మార్పులు చేర్పు చేసి వాళ్ళు వంశస్థులతో అనుకొని ఒక 8 months బ్యాక్ అనుకున్నాం. సో ఇమీడియట్గానే ఆ సీతమ్మ తల్లి బ్లెస్సింగ్స్ ఉన్నాయనుకుంటున్నాను. అందుకంటే ఎక్కువ నాకు ఇట్స్ లైఫ్లో నా ఫస్ట్ మూవీ అయినా ది లెజెండరీ యాక్టర్స్తో నేను వర్క్ చేశాను. ది గ్రేట్ మురళీమోహన్ సార్, నామని గారు, సో బోస్ గారు, చంద్రబోస్ గారు, ఆస్కర్ ఆర్టిస్ట్, సో వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయబట్టి అంటే ఎవరో సంథింగ్ ఆ పేరుతో చేశారేమో కానీ నేనైతే కాదు. నేను అనుకున్నంత వేగంగానే అందరూ ప్రోత్సాహం సపోర్ట్ ఉండడం వల్ల అత్యంత వేగంగానే తెరకెక్కించామండి. అంటే షూటింగ్ వివాదంలో ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆటంకాలు ఎక్కువ వస్తుంటాయి కదా, మరి దీన్ని మీరు రిస్క్ తీసుకున్నట్టే కదా కొంచెం. అంటే ఇది మా లాయర్ గారు చెప్తానండి. యాక్చువల్గా అంటే మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమైంది. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెడుతున్నాం, అదే మేము పోస్టర్ లాంచ్ చేస్తున్న విషయం తెలిసి కొంతమంది అన్ని వాళ్ళు ప్రెస్ నోట్లు గట్రా ఏదో ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ దీని మీద ఒక వివాదం వస్తే ఆ వివాదంకి మా లాయర్ గారు సుబ్బు గారు, గవర్నమెంట్ అడ్వకేట్ గారి ద్వారా అది కౌంటర్ అవ్వడం కూడా జరిగింది. సో కావాలని అంటే వాళ్ళు 2000 మీరే క్వశ్చన్ వేశారు, 2016లో రిజిస్టర్ చేస్తే ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు అర్థం కాలేదు. సో డొక్కా సీతమ్మ గారి మీద నిజంగా వాళ్ళకంత అభిమానం, ప్రేమ, గౌరవం ఉంటే ఎప్పుడో స్టార్ట్ చేయాలి. మన డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు, లేకపోతే మధ్యాహ్నం మన తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ మధ్యాహ్నం ఆహార పథకం పెట్టినప్పుడు ఆ తర్వాత వీళ్ళందరూ వచ్చారేమో. సో బహుశా నేను చెయ్యాలనుకునేటప్పుడు ఫిక్స్ అయ్యాను. అత్యంత వేగంగానే షూటింగ్ జరుపుకుంటూ అందరి సహకారంతో ముందుకెళ్తున్నాడు.
సారీ అండి, 2016లో రిజిస్ట్రేషన్ అయింది, బుక్ మాత్రమే. ఆయన ఒక నవలగా దాన్ని తీసుకున్నారు తప్ప దాన్ని సినిమాగా రిజిస్ట్రేషన్ చేయలేదు. అది మన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇంకొక డాక్యుమెంటరీ రిజిస్ట్రేషన్ అయింది. ఈ సినిమాకి అదేవిధంగా ఈ డాక్యుమెంటరీకి కలిపి వాళ్ళు కౌంటర్ కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉంది ఏంటంటే చరిత్ర అంటే చాలా సంవత్సరాల తర్వాత 70 సంవత్సరాల తర్వాత అది పబ్లిక్ డొమైన్లోకి వెళ్తుంది. 70 సంవత్సరాల తర్వాత ఎవరైనా సరే అంటే డొక్కా సీతమ్మ గారు కానివ్వండి, అల్లూరి సీతారామరాజు గారు, ఎవరైనా సరే ఫ్రీడమ్ ఫైటర్స్ అయినా సరే వాళ్ళది 70 సంవత్సరాల తర్వాత పబ్లిక్ డొమైన్లోకి వెళ్తుంది. ఎవరైనా సరే దాన్ని రీసెర్చ్ చేసి వాళ్ళ గౌరవ ప్రతిష్టలు దెబ్బతినకుండా ఉండే విధంగా ఎవరైనా సరే మూవీ తీయొచ్చు. సో ఇక్కడున్నదే 2016లో ఏదైతే కాపీ రైట్స్ వేసారో ఇప్పుడు అది 2016లో నవల్గా ప్రచురించారు. 2025 జనవరిలో దాన్ని కాపీ రైట్స్ అయ్యారు. ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు అంటే అందరికీ అన్నం పెట్టేవాళ్ళుగానే తెలుసు. ఇప్పుడు డొక్కా సీతమ్మ గారిని వాళ్ళు ఇప్పుడు చరిత్రలో డొక్కా సీతమ్మ గారు భోజనం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఈయనొచ్చి ఈమె బంగారం పెట్టేదని అయితే రాలేరు కదా. ఇప్పుడు చరిత్రని ఎవరైనా చరిత్రలాగే రాయాలి. సో కాబట్టి వాళ్ళు రాసింది ఆవిడ చేసిన గొప్ప పని, వీళ్ళు చేసింది ఆవిడ చేసిన గొప్ప పని. సో డొక్కా సీతమ్మ గారైన ఆయన ఈవిల్ ఇంటెన్షన్ ఇక్కడ ఏంటంటే డబ్బుల పరంగాను లేదంటే పేరు ప్రఖ్యాతలు పొందాలను రకరకాలుగా ఈవిల్ ఇంటెన్షన్తో ఆయన ఏంటంటే ఇది నేను రాసిన నవల. డొక్కా సీతమ్మ గారు అందరికీ భోజనం పెట్టారు. ఇప్పుడు ఆయన రాసింది అది, ఈయన రాసింది. సో ఇక్కడ మధ్యలో ఈయన లాభ పొందడం కోసం ఏదో పబ్లిసిటీ పిచ్చితో ఇది చేస్తున్నారు తప్ప ఇది దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇంకొక డాక్యుమెంటరీ కూడా రాబోతుంది భూవమ్మని, దానికి దీనికి కూడా ఎటువంటి సంబంధం లేదు. సో దీని మీద ఉన్నటువంటి వివాదం త్వరలో హైకోర్టులో పరిష్కారం అవడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ కౌంటర్ ఫైల్ చేశాం. దాంట్లో ఆపోజిట్లో ఎవరైతే అడ్వకేట్ సార్ ఉన్నారో ఆయన వాదనలు మా వాదనలు విన్న తర్వాత సో దీంట్లో ఏ విధంగానూ అంటే రిలేటెడ్గా లేదు ఆయన నవలకి ఈ మూవీకి అని చెప్పడం జరిగింది. ఒక మావచిగిరి అవ్వచ్చు, శుభలగ్నం అవ్వచ్చు. సో అది చేసడం వల్ల ఆ తెలుగింటి ఆడపడుచులో ఉంటుందని చెప్పేసి ఆవిడని సెలెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ చాయిస్ ఆవిడే. అలాగే ఆవిడకి తగ్గట్టు కొంచెం మంచిగా ఉండాలని చెప్పేసి మురళీమోహన్ సార్ని కూడా సెలెక్ట్ చేసుకున్నామండి. థ్యాంక్ యూ మేడం. సార్ మురళీమోహన్ గారు ఒక ప్రశ్న. మురళీమోహన్ గారు మూర్తి సీనియర్ జర్నలిస్ట్, చెప్పండి. ఎన్నో సినిమాలు ఎన్నో క్యారెక్టర్స్ ఎన్నో సినిమాలు చేసింది మీరు. ఇటువంటి క్యారెక్టర్ చేయడానికి పరకాయ ప్రవేశం ప్రత్యేకంగా ఆర్టిస్ట్కి ఉండాలి. డెఫినెట్గా అంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఎప్పుడో కానీ దొరకవండి. ఆ ప్రిపరేషన్ ఎట్లా? ఇప్పుడు ఆ క్యారెక్టర్లో డొక్కా సీతమ్మ గారి భర్తే కనపడాలి తప్ప మురళీమోహన్ కనపడకూడదు. అందుకని నేను ఆ గెటప్లో కానీ ఇది కానీ అంత కంప్లీట్గా దాన్నే ఇది చేశాం. సో ఇప్పుడు ఈ లొకేషన్స్లో చూస్తున్నప్పుడు కో ఆర్టిస్ట్ కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ సినిమాకి ఎంత హైలైట్ అవుతాయి అనుకుంటున్నారు? డెఫినెట్గా. ఎందుకంటే ఎవరికి వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు. ఇది ఒక గొప్ప చరిత్ర. ఇది ఇప్పుడు ఇందాక వారు అడిగిన దానికి కూడా ఓ చరిత్ర. గాంధీ గారి గురించి సినిమా తీసామనుకోండి, గాంధీ గారి కథ నాది అంటే ఎట్లా కుదురుద్ది? మీ స్క్రీన్ ప్లే మీది ఉంటుంది, ఆయన స్క్రీన్ ప్లే ఆయన ఎవరైనా తీసుకోవచ్చు. చరిత్ర అది. ఆ చరిత్ర తీసుకునే అధికారం అందరికీ ఉంటుంది. అలాగే డొక్కా సీతమ్మ గారు కూడా ఒక చరిత్ర. ఆ చరిత్రను ఎవరైనా తీసుకోవచ్చు. మీ స్క్రీన్ ప్లే మీ విధంగా మీరు తీసుకుంటారు, ఆయన స్క్రీన్ ప్లే ఆయన చేసుకుంటారు. అందుకని దీంట్లో ఏమి కోర్టుల దాకా వెళ్ళారు కానీ వెళ్ళి దాని మూలంగా ఏం జరగదండి. అంటే డొక్కా సీతమ్మ గారి గురించి గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు మెచ్చుకోవడం జరిగింది. 2019లోనే ఆయన మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని యాడ్ చేశారు, డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్స్ పెట్టాలి అని. సో ఈ సినిమా తీస్తున్నప్పుడు మీరు ఆయన ఏమన్నా రీచ్ అవ్వడం జరిగిందా, లేదంటే రీచ్ అవ్వకపోతే ఆయన ఏమన్నా కలిసి చెప్పే అవకాశం ఏమన్నా ఉందా? అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, ఒక చిరంజీవి గారి అభిమానిగా వాళ్ళంటే నాకు ప్రాణం. చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీకి వస్తాం చాలామంది, అలాగే నేను కూడా వచ్చాను. అండ్ మోరోవర్ దెన్ ఒక దర్శకుడిగా ఒక సినిమా చేయాలి. చిరంజీవి గారి అభిమానిని ఏం చేస్తాం, రిలీజ్ అయినప్పుడు సినిమా చూస్తాం, బర్త్డే అప్పుడు అందరిలాగే యథావిధిగా మంచి కార్యక్రమం కాబట్టి బ్లడ్ డొనేట్ చేస్తాం. సో ఏం చేయాలంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డొక్కా సీతమ్మ కాన్సెప్ట్ అనేది చెప్పారో అప్పుడు ఒక 20 మెంబర్స్ తెలిసింది, కాస్త 60 మెంబర్స్ తెలిసింది. అరే ఇది అందరికీ తెలియాలంటే మనకి ఈస్ట్ వెస్ట్ రాజమండ్రి, మా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఆ బెల్ట్ వరకు తెలుసు. ఈ రాయలసీమ కానీ ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ తక్కువ తెలుసు. సో ఒక మీడియా ద్వారా, ఒక సినిమా ద్వారా అందరికీ తెలియాలి. ఎందుకంటే ఆవిడ తెలుగు వాళ్ళందరికీ ఆ తెలుగు ఆవిడ ఆ మహాతల్లి చరిత్ర తెలియజేయాలి. సో అని చెప్పే ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేశాను. అయితే పవన్ కళ్యాణ్ గారి వరకు ఇంకా మేము రీచ్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా సినిమా తీయాలి,
అనే ఉద్దేశంతోనే ఉన్నాం. ఇంకా ఫ్యూచర్లో అనేది ఇంకా తెలియదు ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో. అండ్ మూవీలో లొకేషన్స్ కానీ మన ఆమని గారు ఆ గెటప్ కావచ్చు అన్నీ కూడా ఆ వింటేజ్ లుక్ రావడానికి సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో పోస్టర్ చూస్తేనే ఆవిడ అచ్చం అలాగే కనిపిస్తున్నారు, చూసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో దానికోసం ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? దీనికోసం ఎంత జాగ్రత్త తీసుకున్నాం అంటే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే చేసామండి. ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఎక్కడ జరిగిందంటే మా సుచిత్రమ్మ గారు ఇంట్లోనే, సుచిత్రమ్మ గారు ఆవరణలోనే జరిగింది. సో వింటేజ్ లుక్ మీకు ఎంత బాగా వచ్చిందంటే కారణం మా డిఓపి సార్ రాహుల్ శ్రీవాస్తవ్ సార్ అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ అవ్వచ్చు రోజా. సో వీళ్ళందరూ కూడా సో వాళ్ళతో అంటే మేము ప్రీ ప్రొడక్షన్ చేసి ఆ అవుట్లుక్ అని తెచ్చామండి. ప్రొడ్యూసర్ గారు, ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఆలోచన ఎలా ఉంటుంది అంటే కమర్షియల్ సినిమాస్ తీయాలి, మంచి సక్సెస్ అందుకోవాలి అనుకుంటారు. కమర్షియల్ సినిమాస్ తీస్తున్నా కూడా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. కానీ మీరు ఇలాంటి అంటే ఒక చరిత్ర గురించి చెప్తున్నారు, ఒక బయోపిక్ లాంటిదనే చెప్పాలి. మరి ఇలాంటి మూవీస్ తీసేటప్పుడు సో ఏ ధైర్యంతో అంటే బిజినెస్ అవ్వాలి అని కానీ ఈ ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయి సార్ మీవి? మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ మేము వచ్చామండి. మెయిన్ ఈ కథ డైరెక్టర్ గారు చెప్పేటప్పుడు ఇది చరిత్రమైన కథ. ఫస్ట్ ఇది వచ్చేటప్పుడు ఇది ఖచ్చితంగా మా బ్రదర్ ఆయన, అది ఖచ్చితంగా చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. అది నాకు కొంచెం తెలుసు చరిత్ర గురించి, అందుకని స్టార్ట్ చేసాం. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకో విషయం కమర్షియల్ పర్పస్ అడిగారు. యాక్చువల్గా ఈ సినిమా అనేది మేము కమర్షియల్ పర్పస్గా అయితే ఏం చేయలేదండి. టు బి ఆనెస్ట్లీ ఆ మీడియా సమక్షంలో కూడా మీరు అనాలి. అంటే ఈ సినిమా చేసిన తర్వాత డబ్బులే వచ్చేయాలి, దీంతో ఏవో చేయని కాదు. కేవలం ఒక తెలుగావిడి చరిత్ర ప్రతి తెలుగోడు తెలుసుకోవాలని చెప్పే ఉద్దేశంతో మొదలుపెట్టాం. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ జరిగి అందరూ అనుకున్నట్లే డబ్బులు బాగా వస్తే మేము మీడియా సాక్షిగా చెప్తున్నాం, మేము పెట్టింది ఏదో కొద్ది పెట్టుంటాం కదా, అది పక్కన తీసి మిగతా ఎంత డబ్బులు వచ్చినా అది మా మురళీమోహన్ గారు, మా ఆమని గారు, మా సుచిత్రమ్మ గారు, చంద్రబోస్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, మేము ఆరుగురం కలిసి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ సమక్షంలో వచ్చిన డబ్బులు మొత్తం మధ్యాహ్న ఆహార పథకం ఏదైతే డొక్కా సీతమ్మ గారికి పెట్టారో ఆ పథకానికి మేము డొనేట్ చేస్తున్నాం. సూపర్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను. సుచిత్ర గారు, సో ఇప్పుడే చెప్పారు వింటేజ్ లుక్ రావడానికి కూడా మీరు హెల్ప్ చేయడం జరిగింది అని. అండ్ మురళీమోహన్ గారు, ఆమని గారు వండర్ఫుల్ యాక్టర్స్ అనమాట. సో క్యారవెన్ లేని రోజుల నుంచి ఇప్పుడు క్యారవెన్లు ఉన్న రోజుల వరకు కూడా వాళ్ళు మొత్తం చూసి వచ్చారు. సో వాళ్ళని మీరు కొరియోగ్రఫీ చేయడం కానీ సో వాళ్ళతో కలిసి వర్క్ చేయడం కానీ మీ ఎక్స్పీరియన్స్? ఎంత క్యారవెన్లో కూర్చుని ఉన్నా, ఎంత పెద్ద యాక్టర్స్ అయినా అక్కడ పాడ మీద గంటలు గంటలు పడుకున్నారు. మ్యామ్ వింటున్నారా? పాడ మీద గంటలు గంటలు మేము షాట్ పెట్టి అటు ఇటు కదలకుండా ఆమని గారు ఆ శవాసనం వేశారని చెప్పచ్చు. వేసి ఆవిడ అట్లాగే ఉన్నారు. ఎంత ఒక పుణ్యం చేసుకుంటే ఆ పాత్ర ఆవిడికి దక్కాలి. మీరు నమ్మరు, ఆవిడ ఆ స్థితిలో అలా పడుకుని ఉండటం మాకు అన్ని ప్రకృతి సహకరించింది. మీరు కొన్ని విజువల్స్ చూస్తే నది ఒడ్డున కొన్ని వేల ఆవులు వచ్చి ఆగినాయి. ఇది సినిమా కాదండి, మేము డొక్కా సీతమ్మ గారికి ఒక గుడి కడుతున్నాం అనుకోండి, మేమందరం ఇటికల్లాగా పనిచేస్తున్నాం అంతే. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎనీథింగ్ ఎల్స్? డైరెక్టర్ గారు, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు అండి. మీది ఇది ఫస్ట్ ఫిలిం అండి మీ డైరెక్షన్ పరంగా? సో అంటే ఒక డైరెక్టర్ గా ఒక ఫస్ట్ ఫిలిం తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అందులో ఇలాంటి తెలిసిన స్టోరీ చేయాలంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి చేస్తారు. సో అంటే ఉన్న స్టోరీని చూపించడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అసలు మీకున్న ఎక్స్పీరియన్స్ కి ఈ స్టోరీని మీరు ఎంతవరకు న్యాయం చేయగలిగారు? నేను 2012లో ఇండస్ట్రీకి వచ్చానండి. అప్పుడు నా ఏజ్ ఐ థింక్ ఒక 18 or 19 ఉంటాను అనుకుంటా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్ కూడా వర్క్ చేశాను. అలాంగ్ 19 మూవీస్ అండ్ 2 సీరియల్స్.
సో ఇలాంటి సినిమా చేసేటప్పుడు ఫస్ట్ అంటే పీరియాడికల్ సినిమా చేసామా హిస్టారికల్ సినిమా చేసిన విషయం కాదు, ఎవరి సినిమా చేస్తున్నాం, ఏ సినిమా చేస్తున్నాం అనేది కాస్త జాగ్రత్తగా తీసుకోవాలండి. మన తెలుగావిడ చరిత్ర తెలుగు వాళ్ళకు చూపించాం కాబట్టి మేము చాలా శ్రద్ధ తీసుకొని వర్కౌట్ చేసి ఇది మేము చేయగలని చెప్పేసి మేము డెమో షూట్లు చేసి మా డిఓపి సార్ మేము అందరం కలిసి రఫ్గా ఇలా తీద్దాం, ఇది చేద్దాం, ఈ లుక్ వస్తుందని చెప్పి మేము ఒక అంటే యాక్చువల్గా ముందుగా ప్రీ విజువలేషన్ అంటారు. యాక్చువల్గా ఆ ప్రీ విజువలేషన్ డైరెక్ట్గా మేము డెమో షూట్లో చిన్న కెమెరాలు చేసి ఇలా చేస్తే ఇలా వర్కౌట్ అవుద్దని చెప్పి కేర్ తీసుకొని మేము చేసాం సార్. అయితే సార్ ఇప్పుడు అంటే ఆవిడ గురించి స్టోరీస్ అన్నీ ఉన్నాయి, ఓకే, బట్ ఎలా నడుస్తారు, ఎలా ఉంటారు, ఎలా ఇవన్నీ మీరు అంటే ఎలాంటి అనాలిసిస్ చేయగలిగారు ఆవిడ గురించి అని? ఆవిడ గురించి ఇలాంటి అనాలిసిస్ చేసేటప్పుడు వాళ్ళు వారసులు ఎవరైతే ఉన్నారో మా ఉదయ్ భాస్కర్ గారు అని చెప్పేసి, అంటే శ్రీనివాస్ గారు అని చెప్పేసి, భీముడి గారు అని చెప్పేసి వాళ్ళు దగ్గరికి వెళ్ళి చెప్పేటప్పుడు వాళ్ళు కొద్ది చెప్పారండి. వాళ్ళు కొద్ది చెప్పారు. వాళ్ళు జేజమ్ గారు కాబట్టి అప్పుడు అనేవారంట, మా నాన్నగారు చెప్పారు, మా అమ్మగారు చేసేవారంట. పాపం నిజంగానే వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి. ఆ వారసులు అంటే నిజంగా వచ్చి సార్ ఇదేదో అంటున్నారంటే, ఏమయ్యా ఎవరు వస్తే ఏంటి, నువ్వు తీద్దాం అనుకుంటున్నావు, నీకేం కావాలో చెప్పు అంటే ఇప్పుడు చాలామంది కమర్షియల్గా ఆలోచిస్తారు. కానీ డొక్కా వారి వంశస్థులు కానీ వాళ్ళ వారసులు కానీ ఈవెన్ ఇటువంటి కూడా కమర్షియల్టీ కానీ ఏం ఆశించలేదండి. చరిత్ర తీస్తున్నాం తల్లిది, ఆవిడ కించపరచుకుంటా చూడని చెప్పి ముందుగా వాళ్ళు మాకు చెప్పి చేశారండి. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా సమ్ ఇన్పుట్స్ అని నేను తీసుకున్నా. యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ చేయడం వల్ల కొంచెం డ్రామాటిక్గా ఉంటుందేమో అని చెప్పేసి ఫిక్షన్ యాడ్ చేసి కొంచెం సినిమాటిక్ స్టైల్లో ఫిక్షన్ యాడ్ చేసి చేసామండి. డైరెక్టర్ గారు సార్, డొక్కా సీతమ్మ గారి గురించి ఈ జనరేషన్ వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలుసు, జెన్జీ జనరేషన్లోకి వచ్చేసాం. అవును సార్, అవును సార్. సో రైటరు డైరెక్టర్ మీరే, రాసుకోవడం ఒక ఎత్తు అయితే దీన్ని సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకెళ్లేటప్పుడు చాలా ఛాలెంజెస్ ఫేస్ ఉంటుంది. అవునండి, వాళ్ళు మీరు ఫస్ట్ కాపీ చూసేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు యాజ్ ఎ టెక్నీషియన్గా? 100% కరెక్ట్ అండి. యాక్చువల్గా ఆవిడ గురించి ఎవరికి తెలియదు ఈ జనరేషన్లో అని చెప్పి ఫస్ట్ ఫీల్ అయ్యే తీసాను, అందరికీ తెలియాలని. సో ఎలా తీస్తే బాగుంటుంది అని చెప్పి ఆ ఇయర్లోకి వెళ్ళేటప్పుడు ఎలా చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ అనుకునేటప్పుడు యాక్చువల్ మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక డ్రామా తీస్తున్నప్పుడు ఇన్వాల్వ్ చేయాలంటే మ్యూజిక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మా రాహుల్ శ్రీవాస్తవ్ గారు డిఓపి గారు ఇలా చేస్తే ఎలా బాగుంటుంది, ఈ లైట్ వాడదాం. అప్పుడు యాక్చువల్ ఎలక్ట్రిసిటీ కూడా పెద్ద లేదు, బట్ ఇప్పుడు మనం షూట్ చేయాలంటే ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీస్ కావాలి. సో అప్పుడు క్యాండిల్ బొమ్మ ఎంత చేయాలి కొంచెం టెక్నికల్గా అన్నీ తీసుకుని, తర్వాత మా ఆర్ట్ డైరెక్టర్ రవి గారు కానీ, కాస్ట్యూమ్ డిజైనర్ రోజా కానీ వీళ్ళందరూ వర్కౌట్ చేసి ఇలా ఉంటుంది ఇవిడ, ఇలా చేస్తే ఇలా ఉంటుంది అంటే యాస్టిస్గా మళ్ళీ చేస్తే బోరింగ్ ఉంటుందేమో అని చెప్పి కొంచెం సినిమాటిక్లోకి వెళ్ళి సో ఇదంతా వర్కౌట్ చేసుకొని చేసాం సార్. నెక్స్ట్ వన్ మినిట్. సార్ ఇప్పుడు నార్మల్గా డొక్కా సీతమ్మ గారు అంటే ఇప్పుడు ఆవిడ ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ కదా, అంటే షూటింగ్ స్పాట్స్ అనేవి చాలా రియలిస్టిక్గా ఉండాలి కాబట్టి ఆవిడ ఎక్కడ ఉండేవారో అక్కడికి వెళ్ళి తీయడం జరిగిందా, లేకపోతే దీని గురించి సపరేట్ సెట్స్ ఏమైనా ప్లాన్ చేశారు? లేదండి, యాక్చువల్గా ఆవిడ ఎక్కడున్నారో అక్కడ తీయడానికి ముందు అనుకున్నాం. కొన్ని అనివార్య కారణాలు కుదరలే, ఎందుకంటే అప్పటికిప్పుడు మ్యాచ్ అంటే కుదరలేదు కాబట్టి కొన్ని విఎఫ్ఎక్స్ కొంత సపోర్ట్ తీసుకున్నాం. మా విఎఫ్ఎక్స్ డైరెక్టర్ అనిల్ గారు అని చెప్పేసి ఆయన యాక్చువల్గా మీ స్టోరీ అనుకున్నప్పుడు కానీ కూడా మా విఎఫ్ఎక్స్ డైరెక్టర్ అనిల్ గారిని సపోర్ట్ తీసుకొని సో మా డిఓపి గారు దానికి మాట్లాడి సో ఇవన్నీ కేర్ తీసుకొని అంటే ఆ రియల్ లొకేషన్స్లో తీయలేదు కానీ బట్ మేము గ్రీన్ మ్యాట్లో కొంత, వేరే సెట్స్లో కొంత, స్టూడియోస్లో కొంత తీసామండి. సుమారు ఎంతసేపు ఉండొచ్చు సార్ సినిమా అని? సినిమా నిడు అండి యాక్చువల్గా అయితే 1 hour 45 minutes అయితే ఉంటుందండి. విజువల్ కావచ్చు, ఓకే, ఈజ్ దట్ నాట్ అన్ ఈజీ అని చెప్పను కానీ బట్ చేయొచ్చు. బట్ అప్పటిది ఇది 1980s అప్పటి కాలం మూవీ కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇంకా వెనక్కి 1850 ఓకే డన్. సో ఇట్స్ మై మిస్టేక్. బట్ స్టిల్ అంటే లైక్ డిఓపి టైంలో లైక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, మీరు ఎలాంటి రీసెర్చ్ చేశారు? యాక్చువల్లీ నాకు కథ తెలియదు ముందు, డైరెక్టర్ వచ్చేసి ఇలా చేస్తున్నాము డొక్కా సీతమ్మ అంటే ఆ పీరియడ్ చెక్ చేశాను అనమాట. ఇట్స్ ఆల్మోస్ట్ 1851 to 1902. సో ఆ పీరియడ్ ఒకసారి రెఫరెన్స్ చూద్దామనేసి చాలా సెర్చ్ చేశాను కానీ బట్ ఏమీ దొరకలేదు. యాక్చువల్గా లక్కీగా ఏంటంటే డొక్కా సీతమ్మ గారి ఒకే ఒక ఫోటోగ్రాఫ్ ఉంది. ఇప్పటివరకు అసలు డొక్కా సీతమ్మ గారి ఏ ఫోటోగ్రాఫ్స్ లేవు, తనకు సంబంధించిన ఏ రెఫరెన్సెస్ లేవు అసలు.
సో అప్పుడు రీసెర్చ్ చేసేది ఆ టైంలో ఎలా ఉంది ఏంటి అని చెక్ చేసినప్పుడు వేరే రెఫరెన్సెస్ తీసేసుకొని కొంచెం ఆ టైంలో ఏంటి ఎలక్ట్రిసిటీ కూడా లేదనమాట. సో డే టైంలో చేయడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ నైట్లో ఏం చేద్దాం అనేసి వేరే రెఫరెన్సెస్ తీసేసుకొని ఆ టైంలో ఏం వాడారు ఏంటి, సో ఏంటి లైట్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, నైట్స్ ఎలా యూజ్ చేశారు అనేసి అవి తీసుకొని కొంచెం టఫెస్ట్ జాబే, బట్ కొంచెం అంటే డైరెక్టర్ నేను డిస్కస్ చేసేసి కొంచెం అలా వెళ్ళాము. చూద్దాం, మీరు చూడండి, సినిమా వచ్చినాక చూడండి. షూర్. డైరెక్టర్ గారు ఎక్కడో ఒక దగ్గర ఒక లూప్ హోల్ ఉంటుందా అని వెతుకుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో అంటే నేను గమనించింది చెప్తున్నాను, అప్పట్లో నెయిల్ పాలిష్లు ఉండవు కదా, అప్పట్లో ఈ కాస్ట్యూమ్కి ఈ డిజైన్ ఉండదు కదా, అప్పట్లో ఇక్కడ ఇది ఉండదు కదా, ఈ వస్తువు ఉండేది కాదు కదా అని చెప్పి చాలా వరకు గమనిస్తూ ఉంటారు. సి దోస్ హూ వాంట్ టు టేక్ ఇట్ అన్ నెగటివ్ వే. సో అలాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారా? ఒక షూట్ షెడ్యూల్ చేసేటప్పుడు ఎంత టైం పట్టేది మీకు? ఎంతవరకు రీసెర్చ్ చేశారు? లైక్ ప్లేసెస్ గురించి కావచ్చు, ఎక్విప్మెంట్స్ గురించి కావచ్చు, కాస్ట్యూమ్స్ గురించి కావచ్చు, ఎంతవరకు వర్కౌట్ చేశారు? మేము 6 months వరకు అయితే వర్కౌట్ చేసామండి. యాక్చువల్ 6 months వరకు అయితే వర్కౌట్ చేసామండి. సో అంటే కొన్ని అంటే మీ అందరికీ తెలియదు, కానీ కొన్ని 100 కోట్లు పెట్టిన సినిమాలకి చిన్న చిన్న మిస్టేక్స్ అక్కడ ఉంటాయి. బట్ మేము మిస్టేక్స్ కూడా చేయకూడదని చెప్పేసి మేము ట్రై చేసాం. బట్ ఎక్కడైనా దొరకొచ్చేమో, బట్ దొరకకుండా అయితే మాత్రం మేము వర్కౌట్ చేస్తాము. దానికోసం ప్లాన్ చేసుకుని బిఫోర్గానే ఒక ప్రోగ్రామింగ్తోనే ముందుకెళ్తున్నామండి. షూర్. మ్యూజిక్ డైరెక్టర్ గారు కార్తీక్ గారు. హాయ్ కార్తిక్ గారు. హలో అండి. యా, ఇందాక సాంగ్ విన్నాం. సాంగ్ వాజ్ వెరీ ప్లెజెంట్, చాలా బాగుందండి. సో ఒక మూవీకి ప్రాణం పోయాలంటే మ్యూజిక్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఎంత టైం పట్టింది అండ్ ఎంతవరకు అంటే లైక్ ప్రాణం పెట్టి చేశారు? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాక విన్నది ఏంటంటే నేను లిరిక్స్ కోసం అని చెప్పి రఫ్ ట్యూన్ పంపించాను అనమాట రవి గారికి. సో అదే ప్లే చేశారు. అందుకే మీకు లిరిక్స్ చాలా గమ్మత్తుగా వినబడతాయి డిఫరెంట్ లాంగ్వేజెస్తోని. సో అదే ఫస్ట్ తను చెప్పినప్పటి నుంచే కొంచెం గ్రౌండ్ వర్క్ చేసామన్నమాట. అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది ఏంటి అని. అండ్ అంటే మోర్ ట్రెండీగా ఉండదు అట్లా అని చెప్పి చాలా బోరింగ్గా కూడా ఉండదు. సేమ్ ఎట్లా అయితే మనం సినిమాని ఎట్లా మేక్ చేస్తామో మ్యూజిక్ కూడా అంతే కదా. సో అప్పుడు అంటే అది మీరు చెప్తే అంటే అతిశయోక్తి కాదేమో, తను నాకు కాల్ చేసి ఇట్లా కొంచెం ఈవినింగ్ వరకైనా రెడీ చేయండి అన్న ట్యూన్ అన్నారు. నాకు వెంటనే ఒక ఐడియా వచ్చింది. 10 minutesలో నేను ఊరికి పంపిస్తే అన్న ఇది లాగన్నా అన్నారు. ఇందాక మీరు మేడం గారు అన్నారు కదా చనిపోయిన సీన్ అనమాట. అందులో ఒక లైన్ అంటే వెంటనే వీరు గారు కూడా చాలా వెంటనే రాశారనమాట. పాడొచ్చు ఒక లైన్, పర్లేదా? మేము విన్నాం కాబట్టి మీరు పాడొచ్చు, ఏం పర్లేదు. బుక్కే అందించే దిక్కే లేదంటూ అనాదయింది ఆకలి, అన్నదానాలు ఆగి మౌనంతో చిన్నబోయింది వాకిలి. తర్వాత నాకు సుచిత్ర మేడం గారు ఒక వాయిస్ నోట్ రవి గారికి పెడితే రవి గారు నాకు ఫార్వర్డ్ చేశారు. చంద్రబోస్ గారు రాసిన పాటని రాసగా ట్యూన్ చేశాము. అందులో 1 minute వాయిస్ నోట్లో ఒక 30 seconds చాలా 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 బాగుంది అని చెప్పారనమాట. ఇట్స్ లైక్ అంటే ఈ సినిమాలకి పెద్ద సినిమాలకి పెద్ద ప్రొడక్షన్ హౌసెస్కి చాలానంత బడ్జెట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ మనకు ఓకే అండి. బట్ ఈ చిన్న సినిమాలకి ఏంటిదంటే ఉన్నంతలో ద బెస్ట్ ఎట్లా చేద్దాం, అది చాలా బిగ్ టాస్క్ అనమాట. చిరావూరి గారు కూడా అసలు ఎంత బాగా రాశారంటే పాట అది. అంటే స్టార్టింగ్ సాంగ్ అంటే ఇంకా పాట వింటే మీకు స్టోరీ మొత్తం అర్థమైపోతుంది. వాళ్ళ పేరెంట్స్ ఎవరు, ఊరేంటి, ఈవెన్ వీరు గారు కానీ చంద్రబోస్ గారు కానీ చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ బ్రదర్ లాగా మా పక్కూరే. అండ్ అంటే ఇటువంటి సినిమాకి నిజంగా పనిచేసే అవకాశం రావడం మా అందరి అదృష్టం అండి. అంటే ఎన్ని సినిమాలు చేసినా ఎటువంటిది చెప్పుకోదగ్గ సినిమా అవుతుంది డొక్కా సీతమ్మ గారి సినిమా అంటే. షూర్ సార్, థ్యాంక్ యూ.